హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సిప్స్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మనం పప్పుచారు కాసుకుందామండి. పప్పుచారు అన్నీ ఉండాలని ఏం లేదు. ఒక్కొక్క టైంలో బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పొజిషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా కాసుకుందామండి. ఇది ఆంధ్ర స్టైల్ అండి. చూడండి, చింతపండు కావాల్సిన పెద్ద నిమ్మకాయ అంతే, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ అండి. దానికి సరిపడా మనకు చాలు, అవి ఉంటే చాలండి. అసలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉన్నా చాలండి. టమాటా ఒకటి ఉంటే చాలు. మెదుపుకున్నాం 4 విజిల్లు వచ్చినాక ముక్కలు కట్ చేసుకొని పప్పులో వేసుకున్నామండి. బారుగా కోసుకొని మనం పెద్ద నిమ్మకాయ అందుకు చింతపండు గుజ్జు పీసుకొని పోసుకుంటున్నామండి. మనం పులుపుని బట్టి ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే ఇంకో 2 రెబ్బలు వేసుకోండి. కొంచెం వాటర్ పోసి పిసికి ఇంకొంచెం వాటర్ వేసి అన్నీ వేసుకున్నాం చూడండి. పసుపు, కారం, కరివేపాకు, ఉప్పు ముందు వేసామండి. కూర సాలదని మళ్ళీ వేసుకుంటున్నాం. కొత్తిమీర అన్నీ చూడండి చక్కగా ఉంది. మరీ పలసగా కాసుకుంటే టేస్ట్ ఉండవండి. మీడియంగా ఉంది చూసారా? ఇంకా మరిగితే ఇంకొంచెం చిక్కబడతాయి. అవి పొయ్యి మీద పెట్టుకుందామండి. చూడండి, అయిలో పెట్టాను. పొంగు చూడండి, అంతా సగం మరిగినాక మీకు చూపిస్తున్నా. ఎక్కడ పొంగలేదు చూడండి, గరిటె పెట్టుకోవడం వల్ల. ఒక చిన్నది బెల్లం ముక్క టేస్ట్ కోసం, సాంబార్ పౌడర్ 1 స్పూను. చూడండి, మీకు పుల్లగా ఉందనుకోండి బెల్లం ముక్క ఎక్కువ వేసుకోండి. లేదు పులుపు చాలేదనుకోండి 2 రెబ్బలు వేసుకుని 10 నిమిషాలు మరగనియండి, సరిపోతుంది. మళ్ళీ చింతపండు గుజ్జు పీసుకోవాలి, అవన్నీ ఏం అక్కర్లా. చూడండి, చిన్నులపాయలు ఎక్కువ వేసుకోవాలి. చారు తాలింపుకి ఎండుమిరగాయ, ఆవాలు, జీలకర్ర. నేను ఇక్కడ ఏం వేయలేదు చూడండి. కరివేపాకు, పప్పులు గిప్పులు ఏం వేయలేదు చూడండి. ఈ తాలింపు వేగిపోయింది. తాలింపులోనే ఉంటుందండి. ఇంగువ వేసుకున్న మిస్ అయింది టేస్ట్. చూడండి, చారులో వేసేసుకున్నాం. చారు కళాయిలో కాసిన పోస్తున్నానండి, అది కనబడతలేదు. 2 మనుషులకండి చారు. నేను తిన్ను, గ్యాసు ఏదో మా వాళ్ళకి ఇష్టం కాబట్టి చేశాను. అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, మంచి స్మెల్ వస్తుందండి మరుగుతుంటే. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చారు. ములక్కాయ ఇవి కావాలని అక్కర్లా. యూట్యూబ్లో అయినా మనం ఇంట్లో రొటీన్ మనం చూపించేదే కదండి. మన లైఫ్ స్టైల్ ఇంట్లో ఎలా ఉంటుందో యూట్యూబ్లో కూడా అదే చూపించాలనుకుంటాను నేను. అన్నీ తెచ్చి చేయాలని ఏమి ఉండదు. మన పద్ధతి మనం ఎలా ఉన్నామో అలాగే చూపించదని జనాలు ఇష్టపడతారు. చిప్సులు చిన్నప్పుడు చూడండి అంత పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఎవరైనా అలా తింటున్నారా? చిన్నప్పుడు కొనుక్కుంటే 5 ఏళ్ళకి చిప్సులు పెట్టుకునేవాళ్ళు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.